హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన గోపీశ్వర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ మీరు వినవచ్చు. చాలా డెప్త్గా ఉంటుంది. సో రాబోయే నోటిఫికేషన్ని చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. రైట్. సో మనం మన యూట్యూబ్ మన క్లాస్లో నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు రెండో క్వశ్చన్ చేయాలనే కాన్సెప్టే మనది. సో నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ దాని ఆన్సర్ తీసుకోండి. నేను యూట్యూబ్లో నేను ఒక క్లాస్ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా అంటే సో ఎంతో కొంత దాని వర్త్ ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటా. సో అలటప్ప క్వశ్చన్ అయితే తీసుకోను, ఓకేనా? చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ తీసుకోను. సో డెఫినెట్లీ అప్కమింగ్ క్వశ్చన్స్ లాగా ఉంటేనే నేను తీసుకుంటా, ఓకేనా? అదైతే మైండ్లో పెట్టుకోండి. రైట్, ఒకసారి చూద్దాం. A family consists of 8 persons which has 3 married couples. So which has 3 married couples. L is the grandfather of D. L is the grandfather of D. C is the mother of D and sister-in-law of B అంటున్నాడు. So Y is the cousin of D and A is the mother of M and grandmother of Y అంటున్నాడు. grandmother of Y. So Y is the niece of C. So X is the son-in-law of L. All the relations is given here. All the relations is given here. Patent. So to A, B, C, D, E, A, B, C, D, L, M, X and Y. So ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు అంటే A, B, C, D, L, M, X and Y. ఒక కుటుంబంలో 8 మంది వ్యక్తులు A, B, C, D, L, M, X and Y కలరు. అందులో 3 పెళ్ళైన జంటలు కలదు. సో ఇక్కడ 3 పెళ్ళైన జంటలు కలదు. L సో డి యొక్క తాత. ఇక్కడ సెంటెన్స్ ఇంపార్టెంట్. మనం ఒకటే సో పాయింట్, సో ఒక్కొక్క సెంటెన్స్ ని మనం మార్క్ చేసుకోవాలి. అలా అయితేనే మనం ఏంటంటే క్లారిటీగా మనం ఒక స్ట్రక్చర్ గీయొచ్చు. సో అలా తీసుకుంటే సో ఎల్ డి యొక్క తాత, సి సో డి యొక్క తల్లి మరియు బి యొక్క వదిన, సి డి యొక్క తల్లి మరియు బి యొక్క వదిన. సో వై సో డి యొక్క కజిన్ అంటున్నాడు. ఏ ఎం యొక్క తల్లి మరియు సో వై యొక్క అమ్మమ్మ లేదా నానమ్మ, అమ్మమ్మ లేదా నానమ్మ. వై సి యొక్క మేనకోడులు లేదా కూతురు. ఎక్స్ ఎల్ యొక్క అల్లుడు అయినా అనేది క్వశ్చన్. రైట్, ఇప్పుడు మనకి ఈ రిలేషన్ ఈ కాన్సెప్ట్ తోటి ఈ స్ట్రక్చర్ అంటే మనకి ఇచ్చిన సో వాల్యూస్ ఏదైతే మనకి స్టేట్మెంట్స్ ఇచ్చిండో ఆ క్లూ పాయింట్స్ తోటి మనం తీసుకోవాలి, స్ట్రక్చర్ తీసుకోవాలి. దాని తర్వాత రిలేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్. సో ఇక్కడ మనకి 3 మ్యారీడ్ కపుల్స్ అనేది తీసుకోవాలి. ఎల్ డి యొక్క తాత అన్నాడు. సో ఎల్ డి యొక్క తాత అన్నప్పుడు సో ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్ డి యొక్క తాత అన్నప్పుడు అది తండ్రి సైడా తల్లి సైడా అనేది క్లారిటీ లేదు కాబట్టి దాన్ని ఆ పాయింట్ ని హోల్డ్ పెట్టచ్చు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో సి డి యొక్క తల్లి అనేది ఇవ్వడం జరిగింది మరియు బి యొక్క వదిన. సో నేను ఈ పాయింట్ ని రేట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఈ పాయింట్ ని తీసుకుంటున్నా. సి డి యొక్క తల్లి మరియు బి యొక్క వదిన అంటున్నాడు. సో సి డి యొక్క తల్లి తీసుకుంటున్నా, సో డి యొక్క తల్లి తీసుకుంటున్నా, అదే విధంగా తల్లి తీసుకుంటున్నా, బికి వదిన. ఇప్పుడు బికి వదిన అవ్వాలి అని అంటే సో ఇక్కడ ఏమిచ్చింది మనకి, ఇక్కడ సిస్టర్ ఇన్ ఆఫ్ బి అంటే బికి వదిన అవ్వాలి అని అంటే సో మనకి ఎలా అవుతారు చెప్పండి? సోదరుని యొక్క భార్యని మనం వదిన అని చెప్పచ్చు, అంతేనా? సోదరుని యొక్క భార్య. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే బికి వదిన అవుతుందంటే బి యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నాడో, సో బి యొక్క సోదరుడు క్లారిటీ లేదు, బి యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నాడో సో వాళ్ళ రిలేషన్ సంబంధించిన బి అంటే ఇప్పుడు ఇక్కడ సో సి యొక్క భర్తకి బి సోదరి అవ్వచ్చు, సోదరుడు అవ్వచ్చు, బట్ బి యొక్క సోదరుని భార్యని సి వదిన అవుతుంది. అప్పుడు బి ఇక్కడ స్త్రీ పురుషుడు అనేది క్లారిటీ లేదు, ఓకేనా? సో బి యొక్క వదిన రావాలంటే బి యొక్క సోదరుని భార్యనే బి యొక్క వదిన అవుతారు. రైట్. వై డి యొక్క కజిన్ అన్నారు. మరి వై డి యొక్క కజిన్ అంటే మరి బి అనేవారు పురుషుడా స్త్రీ అని తెలియదు. మరి తండ్రి యొక్క సోదరుడు గాని సోదరి గాని అలా వాళ్ళ పిల్లల్ని మనం కజిన్ అంటాం. కానీ ఇక్కడ తండ్రినా తల్లినా అంటే సో ఇక్కడ పురుషుడా స్త్రీ అనేది క్లారిటీ లేదు కాబట్టి సో దీన్ని కూడా హోల్డ్ పెట్టండి. ఇంకోటి ఏ ఎం యొక్క తల్లి అన్నాడు. మరి ఎం అంటే ఎవరు అనేది ఒక పాయింట్. ఎం అనేది ఎవరు అంటే ఏ ఎం యొక్క తల్లి అన్నాడు. కానీ ఇక్కడ ఏ ఎం అనేది క్లారిటీ లేదు. చూద్దాం. మరి వై యొక్క అమ్మమ్మ లేదా నానమ్మ, అమ్మమ్మ లేదా నానమ్మ. ఏ ఎంకి ఏమవుతారు అని అంటే తల్లి అవుతారు, కానీ వైకి అమ్మమ్మ లేదా నానమ్మ అవుతారు. మరి అలా చూద్దాం. రైట్, ఇంకోటి చూద్దాం. మరి వై సి యొక్క మేనకోడలు. సో వై సి యొక్క మేనకోడలు అనేది తీసుకుంటున్నా. వై సి యొక్క మేనకోడలు అని అంటే మేనకోడలు ఎలా అవుతారు? ఒకవేళ బి అనేవారు పురుషుడై ఉంటే భర్త యొక్క సోదరుని కుమార్తె గాని కుమార్తె
మేనకోడలు ఎలా అవుతారు? అవ్వరు. అంటే భర్త యొక్క సోదరి అయితేనే, ఇప్పుడు భర్త యొక్క సోదరి అయితేనే నా భార్యకి అంటే వదిన అవుతారు, వాళ్ళ కూతుర్లు మేనకోడలు అవుతారు, అట్లా అన్నట్టు. అందుకోసం ఇక్కడ పాయింట్ రీచ్ చేయాలి. ఏ ఎం యొక్క తల్లి అంటే నేను సి యొక్క భర్తను నేను ఎంగా తీసుకుంటున్నా. ఎం యొక్క తల్లి అన్నప్పుడు వీళ్ళిద్దరు సోదరులు కావచ్చు, వీడి సోదరి కావచ్చు, తెలియదు. వీళ్ళిద్దరికి తల్లి ఎవరు అంటే ఏ అని తీసుకోవాలి. ఏ తల్లి ఎవరంటే ఏ అని తీసుకోవాలి. ఎందుకంటే ఎం యొక్క తల్లి అంటే వీళ్ళిద్దరికి తల్లి, అది తీసుకుంటాం. మరి ఇక్కడ వై సి యొక్క మీనకోడలు అని చెప్పిండు. వై సి యొక్క మీనకోడలు అంటే సి యొక్క మీనకోడలు రావాలంటే బిని శ్రీగా చూపించుకోవాలి, అప్పుడు మీనకోడలుగా తీసుకోవాలి. అప్పుడు చూడండి, వై డి యొక్క కజిన్ అవుతారు, వై డి యొక్క కజిన్ అవుతారు, అంటే వీరికి సంతానం అనేది చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి మనకి ఫస్ట్ కూడా ఇచ్చింది చూడండి, వై సి యొక్క మేనకోడలు అనేది తీసుకుంటున్నాం. అంటే బికి ఇక్కడ మేనకోడలు కాబట్టి మనం శ్రీగా తీసుకుంటాం. రైట్. సి యొక్క మేనకోడలు ఎవరు అవ్వాలంటే భర్త యొక్క సోదరి కుమార్తెనే మనం మేనకోడలు అని చెప్తారు కాబట్టి బిని శ్రీగాను వైని శ్రీగాను తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లో చూడండి, ఎల్ డి యొక్క తాత అన్నారు. ఎల్ డి యొక్క తాత అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏ ఎం యొక్క తల్లి మరియు వై యొక్క అమ్మమ్మ అవుతారు. చూడండి, ఇక్కడ చూడండి, ఎం యొక్క తల్లి ఏ, వైకి అమ్మమ్మ, అంటే చూడండి తల్లి యొక్క తల్లి అమ్మమ్మ అవుతారు. ఇక లాస్ట్ పాయింట్, ఎక్స్ ఎల్ యొక్క అల్లుడు అవుతారు. ఎక్స్ ఎల్ యొక్క అల్లుడు. ఎల్ యొక్క అల్లుడు రావాలి అని అంటే ఇక్కడ ఎన్ని జంటలు అన్నాడు? 3 పెళ్ళైన జంటలు. ఇక్కడ ఒకటి అయిపోయింది. మరి ఎల్ యొక్క అల్లుడు ఎక్స్ ఉండాలంటే బి యొక్క భర్త ఎక్స్ గా తీసుకుంటే అప్పుడు ఎల్ యొక్క అల్లుడు రావాలంటే ఏ యొక్క భర్తగా ఎల్ని తీసుకోవచ్చు. ఏ యొక్క భర్తగా ఎల్లు అంటే ఎల్ యొక్క అల్లుడు అంటే కూతురు యొక్క భర్తని అల్లుడు అంటారు కాబట్టి కూతురు ఇక్కడ ఎవరు? బి. ఇక్కడ ఎంత? బికి భర్త ఎక్స్ అని తీసుకోండి, ఎల్ కి అల్లుడు అవుతారు. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ ఎల్ అంటున్నాడు. రైట్, తీసుకున్నాం. ఇది పాయింట్. కానీ ఇక్కడ డి ఏ లింగం అంటే స్త్రీయా పురుషుడు అనేది క్లారిటీ చెప్పలేదు. ఓకేనా? రైట్, ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎంతమంది? ఏ బి సి డి ఎల్ ఎం ఎక్స్ వై. చూడండి, ఏ బి సి డి ఎల్ ఎం ఎక్స్ వై 8 మెంబర్స్ వచ్చారు. రైట్, క్లారిటీ ఉంది. హూ ఈస్ ద మదర్ ఆఫ్ వై అంటున్నాడు. హూ ఈస్ ద మదర్ ఆఫ్ వై? హూ ఈస్ ద మదర్ ఆఫ్ వై అంటే వైకి మదర్ ఎవరు కనిపిస్తున్నారు మీకు? వై యొక్క తల్లి బి అవుతారు. హూ ఈస్ ద మదర్ ఆఫ్ ఎల్? వై యొక్క తల్లి ఎవరంటే బి అనే ఆప్షన్ రైట్ అని చెప్పాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దాం. దీంట్లోనే క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ ఈస్ డి టు ఏ అంటే డి ఏకి ఏమగును అనేది పాయింట్. ఇక్కడ చూడండి, డి ఇక్కడ ఏకి ఏమగును అని అడుగుతున్నాడు. మరి ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందో. డి ఏకి ఏమగును అని అంటే డి ఏకి ఏమగును. ఏకి ఏమగును అని అంటే కజినే కదా అవుతారు. డి ఏకి వై కాదు ఏకి. ఇక్కడ చూడండి, ఏకి ఏమవుతారు అంటే ఏ యొక్క కుమారుడు ఎవరు? ఎం. ఏ యొక్క కుమార్తె ఏ యొక్క కుమారుడు ఎం. కుమారుని యొక్క డి ఏ లింగం స్త్రీయా పురుషుడా చెప్పలేదు కాబట్టి స్త్రీ అయితే మనవరాలు, ఒకవేళ పురుషుడైతే మనవడు అవుతారు. కాబట్టి మనం ఇక్కడ గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ సన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ అనేది ఆన్సర్, మనవడు లేదా మనవరాలు. ఎందుకంటే అక్కడ స్త్రీ గాని పురుషుడు గాని మనకు క్లారిటీ లేదు. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఎల్ యొక్క భార్య ఎవరు? ఎల్ యొక్క భార్య ఎవరు అనేది మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎల్ యొక్క భార్య ఎవరు అని అంటే సరే చూద్దాం. ఇక్కడ ఎల్ ఎక్కడ ఉన్నారు? ఇది కాన్సెప్ట్. ఏ ఎల్ భార్య భర్తలు. అర్థమవుతుందా? అప్పుడు ఎల్ యొక్క భార్య అంటే హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎల్ అంటే ఎవరు? ఏ. అప్పుడు మనం ఎక్కడ తీసుకోవచ్చు? ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక క్వశ్చన్ కింద మనకి 3 క్వశ్చన్ అంటే 3 మార్కులే అడుగుతాడు. స్ట్రక్చర్ కరెక్ట్ ఉంటే మనం 3 మార్కులు అంటే 3 minutes లో మనం చేసేయచ్చు. ఒక్కొక్క మినిట్ టైం తీసుకున్నా 3 minutes, ఎందుకంటే 3 questions 3 minutes టైం ఉంటుంది అక్కడ. అప్పుడు మనం దాన్ని మేనేజ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్, ఈ మెయిన్ స్ట్రక్చర్ ఇక్కడ నీకు ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ అనేది నువ్వు గీయగలిగితే అప్పుడు మాక్సిమం నువ్వు ఆల్ ఆన్సర్స్ అంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావు. ఒకటి చెప్తున్నా, క్లాస్ విన్నోడు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినోడైతేనే ఏం కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రక్చర్ గీయగలుగుతాడు. ఏదో టైం పాస్ గా అప్పుడప్పుడు చదివితేనో అలాంటి స్ట్రక్చర్ రాదు, ఎందుకంటే క్వశ్చన్ అంతా గజిబిజి ఉంటుంది. అర్థమవుతుందా? మరి మీరేం చేస్తారంటే ఇప్పుడు క్వశ్చన్ ట్రై యువర్ సెల్ఫ్. మీ క్వశ్చన్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన, రెండో క్వశ్చన్ మీకు ఇక్కడ కూడా ఫస్ట్
ఒకటి రెండు 1 2 రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్సర్స్ చెయ్యగలగాలి. అర్థమవుతుందా? రైట్, చూద్దాం. నేను ఒకసారి క్వశ్చన్ రీడ్ చేస్తా, ఆ తర్వాత మీరు ట్రై చేయండి. సి ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ బి అంటున్నాడు. సి ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ బి, సో వాజ్ సెలబ్రేటింగ్ హర్ 10th బర్త్డే అంటున్నాడు. అంటే సో సి బి యొక్క కూతురు, మరి అది 10వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి క్యాండిడేట్ కాబట్టి సో టోటల్ ఆఫ్ 6 members attended the party, all except G. So except G, who was a close friend of C అన్నాడు. సో G కాకుండా ఎందుకంటే సి యొక్క స్నేహితుడు. మరి వేర్ హర్ క్లోజ్ రిలేటివ్స్ అవి ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. సో డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటున్నాడు. అండ్ డి వాజ్ ద సన్ ఆఫ్ ఈ అంటున్నాడు. సో హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఈ అండ్ డి వాజ్ ద సన్ ఆఫ్ ఈ అండ్ బ్రదర్ ఆఫ్ సి అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సి బి యొక్క ఏకైక కూతురు. సి బి యొక్క ఏకైక కూతురు. తన 10వ పుట్టినరోజుకి 6 వ్యక్తులు వచ్చారు, ఒక జీ తప్పితే అన్నాడు. జీ తప్పితే మిగతా వారందరూ కుటుంబ సభ్యులే. జీ సి యొక్క స్నేహితుడు. అర్థమైందా? మరి ఏ ఎఫ్ యొక్క కోడలు. సో ఏ ఎఫ్ యొక్క కోడలు అని తీసుకుంటున్నాడు. సో ఏ ఎఫ్ యొక్క కోడలు, మరి ఎఫ్ ఈ యొక్క భార్య, డి ఏ యొక్క కొడుకు మరియు సి యొక్క సోదరుడు అయినా అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ఇక్కడ మనం తీసుకుంటే హర్ క్లోజ్ రిలేటివ్స్ అవే ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్, హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏ అనేది తీసుకోండి. ఏ, సో ఇక్కడ హర్ క్లోజ్ రిలేటివ్స్ అవే ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అనేది హూ వాజ్ ద వైఫ్ ఆఫ్ ఈ అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ అన్నట్టు. ఏ ఎఫ్ యొక్క కోడలు, ఎఫ్ ఈ యొక్క భార్య, డి ఏ యొక్క కొడుకు మరియు సి యొక్క సోదరుడు. అంటే సో ఈ తెలుగు వర్షన్ అనేది మీరు ఒకసారి చూసుకొని మీరు దాన్ని తర్వాత ట్రై చేసుకోండి. ఆన్సర్ అయితే డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి మీకు 2 మార్క్స్ అన్నట్టు. అట్లా మనకి బ్లడ్ రిలేషన్ లో అనేది సో ఒక క్వశ్చన్ కింద డాటా ఇచ్చేసి 1 2 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని పర్ఫెక్ట్ చేయాలంటే స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ గీసినట్లయితే వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మనం ఎవరికి ఏ రిలేషన్ అనేది మనం కన్ఫర్మ్ చేయవచ్చు. సో మీ ఆన్సర్ అనేది నేను ఎవ్రీడే ఇలాగే యూట్యూబ్ లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పెడతా ఉంటాను. మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ ట్రై చేయడానికి, సో ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. సో కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ బాగా కనిపిస్తాయి కాబట్టి సో కొంచెం మొల్లు దగ్గర పెట్టుకొని ఇప్పటి నుండి అయినా సో మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం మ్యాథ్స్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎవ్రీడే 2-3 hours అనేది క్లాస్ మనం ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ఏదైనా టాపిక్ పెట్టుకొని సో ఒక 2-3 hours మ్యాథ్స్ అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు ప్రాక్టీస్ చేయాలి. సో వీటి ఆన్సర్స్ అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.